60 సెకండ్స్‌లో వీఎస్ కోడ్‌ని ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, అలాగే హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని వీఎస్ కోడ్‌లో ఎట్లా రన్ చేయాలనేది నేర్చుకుందాం. సో, ఫస్ట్‌గా మనం మన బ్రౌజర్‌కైతే వెళ్ళిపోయి, ఇక్కడ సెర్చ్ బార్‌లో వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకొచ్చిన ఫస్ట్ లింక్‌నైతే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని మీది విండోస్ అయితే విండోస్ లేదా మ్యాక్ అయితే మ్యాక్. నాది విండోస్ కాబట్టి నేను విండోస్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా. సో, ఇది ఆటోమేటిక్‌గా నన్నైతే పాత్వే అయితే అడుగుతుందనమాట. సో, నేను నా పాత్వే చూజ్ చేసుకొని సేవ్ అని కొడితే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనం కొన్ని స్టెప్స్‌ని అయితే ఫాలో అవ్వాలనమాట. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేసి మన పాత్వే అయితే చూజ్ చేసుకోవాలి. నేనైతే వాళ్ళిచ్చిన పాత్వేనే ఓకే చేసేస్తున్నా. సో, నెక్స్ట్ ఎంటర్ చేసి యెస్. సో, నెక్స్ట్ ఎంటర్ చేసి మళ్ళా నెక్స్ట్ అని ఇన్‌స్టాల్. ఇప్పుడు మన ఇన్‌స్టాల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఫినిష్ అని ఎంటర్ చేస్తా ఆటోమేటిక్‌గా నా వీఎస్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. సో, నేనేం చేస్తానంటే బేసిక్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌నైతే ఓపెన్ చేశాననమాట. ఇప్పుడు నా బేసిక్ హెచ్‌టీఎంఎల్ అయితే రెడీ అయిపోయింది. గో లైవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నా బ్రౌజర్‌లోకి తీసుకెళ్ళి నాకు చూపిస్తది.